హలో, నేను మిస్ రావు. అనుకున్నదే జరిగింది. అటు గన్నవరంలో ఇటు గుడివాడలో పెద్ద మార్పులు జరగబోతూ ఉన్నాయి. తొలి నుంచి కూడా అటు గుడివాడలో కానీ ఇటు గన్నవరంలో కానీ మార్పులు ఉంటాయని చెప్పి తొలి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇదే దాని మీద అనేక సందర్భాలు విశ్లేషణ కూడా చేయడం జరిగింది. గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడాలి నాని, అలాగే గన్నవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ, వీళ్ళిద్దరూ కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేశారు అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి సమయంలో గుడివాడ నుంచి ఇప్పుడు మండవ హనుమంతరావు పేరు వినిపిస్తుంది. ఆయన పేరుతోటి హోర్డింగ్లు కూడా ఇప్పుడు గుడివాడ అంతటా కూడా కనిపిస్తూ ఉన్నాయి. పైగా సైలెంట్గా హనుమంతరావు పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు తాడేపల్లి క్యాంపస్ ఇచ్చినటువంటి సంకేతాల మేరకు. సో ఎవరు ఈ హనుమంతరావు? మండా హనుమంతరావు వైఎస్ఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. సుదీర్ఘకాలం పాటు వైఎస్ఆర్ ఫ్యామిలీతోటి కలిసి నడిచినటువంటి పొలిటీషియన్ అతను. ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ జిల్లాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఆయన ఉన్నారు, కొనసాగుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు తాజాగా చేసినటువంటి సర్వేలో మండవ హనుమంతరావే బెటర్ అనేటువంటి అభిప్రాయానికి జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అందుకే నైస్గా కొడాలి నానిని తప్పించి గన్నవరంకి పంపించేశారు. గన్నవరం నుంచి కొడాలి నానిని పోటీ చేయించాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి, ఒక నిర్ణయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు గన్నవరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎక్కడికి వెళ్తారు అనేది కూడా మరొక ప్రశ్న వినిపిస్తుంది. ఆయన్ని విజయవాడ ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయించేటువంటి అవకాశం ఉందనేది కూడా మరొకటి వినిపిస్తుంది. మొత్తం మీద ఉమ్మడి కృష్ణా జిల్లాలో తాడేపల్లి కేంద్రంగా చేసుకొని రకరకాల మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే హనుమంతరావుని తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి పిలిపించినట్టు కూడా తెలుస్తుంది. ఆయనతోటి సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకొక వైపు కొడాలి నానికి ఆల్రెడీ క్లియరెన్స్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. గ్రాఫ్ బాగలేదనేటువంటి అభిప్రాయాన్ని, గ్రాఫ్ బాగలేదనేటువంటి విషయాన్ని కూడా చాలా క్లియర్గా కొడాలి నానికి చెప్పేశారనేది కూడా ఇప్పుడు కృష్ణా జిల్లాలో లేటెస్ట్గా జరుగుతున్నటువంటి చర్చ. అయితే వల్లభనేని వంశీ అలాగే కొడాలి నాని వీళ్ళిద్దరికీ ఇటీవల కాలంలో ఒక టాస్క్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ టాస్క్ ఫుల్ఫిల్ చేయనందువల్లనే వాళ్ళిద్దరి మీద వేటు వేస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది. ఏంటి ఆ టాస్క్ అని అంటే, వంగవీటి రాధా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకురావాలి అనేటువంటి ఒక టాస్క్ అయితే జగన్మోహన్ రెడ్డి 2 నెలల క్రితం అటు కొడాలి నానికి ఇటు వల్లభనేని వంశీకి పెట్టారు అనేది కూడా అప్పట్లో వినిపించినటువంటి టాక్. అందుకే కాశీకి వెళ్ళి కాశీలో అటు కొడాలి నాని ఇటు వంగవీటి రాధా ఇద్దరు కూడా రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు అనేది అప్పట్లో వచ్చినటువంటి ఒక న్యూస్. రాజకీయాలకు అతీతమైనటువంటి స్నేహం అటు కొడాలి నానికి ఇటు వంగవీటి రాధాకి ఉంది. కానీ వంగవీటి రాధా మాత్రం తెలుగుదేశం పార్టీని వీడి వెళ్ళడానికి ఆయన సిద్ధంగా లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికి ఏమాత్రం ఆయన నుంచి పాజిటివ్ సంకేతాలు లేవు. జగన్మోహన్ రెడ్డి యొక్క వాలకం, జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం, ఆయన నడిచేటువంటి బాట ఇవన్నీ కూడా వంగవీటి రాధాకి నచ్చట్లేదు. అందుకే వంగవీటి రాధా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళడానికి ఇష్టపడలేదు. దీంతో కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ సత్తా ఏంటో తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డికి. అందుకే వాళ్ళిద్దరిని పక్కన పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన తాడేపల్లి ప్యాలెస్ చేసింది అనేది కూడా ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటి టాక్. అందులో భాగంగానే గ్రాఫ్ చూపించారు. ఆ గ్రాఫ్ చూపించి కొడాలి నానిని పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వల్లభనేని వంశీ చీటీ ఎప్పుడో చిరిగిపోయింది అనేది గత వారం నుంచి కూడా వినిపిస్తున్నటువంటి మాట. సో వల్లభనేని వంశీకి అసలు అవకాశం ఉంటుందా పోటీ చేయడానికి లేదా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడైతే కొడాలి నానికి అయితే గుడివాడ నుంచి స్థానం లేదు, గుడివాడ నుంచి పోటీ చేయడానికి అవకాశం జగన్మోహన్ రెడ్డి కల్పించట్లేదు అనేది లేటెస్ట్ న్యూస్. ఆ బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం. కొడాలి నాని గుడివాడ నుంచి కాకుండా గన్నవరం నుంచి పోటీ చేయడానికి తాడేపల్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా తెలుస్తుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో భారీగా మార్పులు జరుగుతున్నాయి. గన్నవరంలో ఇప్పటికే వర్క్ స్టార్ట్ చేశారు కొడాలి నాని ఆయన రాబోయేటువంటి ఎన్నికలకి. కానీ ఈ లోపుగానే మండవ హనుమంతరావు పేరు వినిపిస్తుంది గుడివాడ నుంచి. ఇప్పటికే గుడివాడలో హల్చల్ చేస్తూ ఉన్నాయి హనుమంతరావు పోస్టర్లు. దీంతో ఈ విషయం ఒక్కసారిగా బయటకు వచ్చింది. కొడాలి నానికి ఇదొక బిగ్ షాక్గా కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే కొడాలి నాని తెలుగుదేశం పార్టీ నేపథ్యం నుంచి వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కోటాలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఆయన అభ్యర్థిగా పోటీ చేసి గెలవడం జరిగింది. అదే ఆయన రాజకీయ ప్రయాణానికి బీజం పడింది. అలాగే వల్లభనేని వంశీకి కూడా జూనియర్ ఎన్టీఆర్ కోటా నుంచే రాజకీయ ప్రవేశం లభించింది. కానీ వాళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని అలాగే తెలుగుదేశం పార్టీని విమర్శించడంలో తారాస్థాయికి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్వేచ్ఛ లేదంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకున్నారు. మ్యాక్సిమం శాచురేటెడ్ స్థాయికి వాళ్ళ సత్తా
ఏంటి అనేది తెలిసిపోయింది. దీంతో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అటు వల్లభనేని వంశీతోటి కానీ ఇటు కొడాలి నానితోటి కానీ రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం లేదని భావించారు అనేది కూడా మరొక టాక్ కూడా వినిపిస్తుంది తాడేపల్లి ప్యాలెస్లో. సో దీంతో ఇప్పుడు కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ రాజకీయ భవిష్యత్తు ఏమిటి అనేది ఒక ప్రశ్నగా కూడా ఉంది ఇప్పుడు. సో ఒకనొక సమయంలో భువనేశ్వరి శీలాన్ని శంకిస్తూ అటు వల్లభనేని వంశీ డైరెక్ట్గా మాట్లాడితే ఇండైరెక్ట్గా కొడాలి నాని మాట్లాడారు. ఆ రోజు నుంచి కూడా వాళ్ళిద్దరికీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పి రాజకీయ సర్కిల్స్లో జరిగినటువంటి ఒక విస్తృతమైనటువంటి ప్రచారం. అంతేకాదు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఒక అభిమాని, నందమూరి కుటుంబానికి అభిమాని కూడా వల్లభనేని వంశీకి అలాగే కొడాలి నానికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఒక స్థాయిలో అటు కమ్మ సామాజిక వర్గానికి అలాగే కొడాలి నాని వంశీ ద్వయానికి మధ్య ఒక వార్ నడిచింది. అందుకే కమ్మ సామాజిక వర్గం టోటల్గా వాళ్ళిద్దరిని బహిష్కరించేటువంటి పరిస్థితికి వచ్చేసింది. కమ్మ సామాజిక వర్గం యొక్క ఒక ఉన్నత విలువలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వీళ్ళిద్దరిని బరాయించలేనటువంటి పరిస్థితులు ఉన్నారనేటువంటి టాక్ కూడా వచ్చింది. సో ఒకనొక సమయంలో హద్దు మీరి లక్ష్మణ రేఖ దాటి అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగిస్తూ చెలరేగిపోయారు అటు కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ. ఇప్పుడు వాళ్ళ నోరు దురిసే ఇప్పుడు వాళ్ళకి రాజకీయంగా ప్రతికూలంగా మారిందని చెప్పి చెప్పవచ్చు. సో జగన్మోహన్ రెడ్డి సర్వేలను నమ్ముకుంటారు, ఎప్పుడు కూడా ఆ సర్వేలను బేస్ చేసుకొని మాత్రమే టికెట్స్ ఇస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో గ్రాఫ్ బాగలేదని చెప్పి దాదాపు 50 నుంచి 60 మందిని మార్చేశారు. ఎమ్మెల్యేలని అలాగే ఎంపీల్లో 10 మందిని కూడా మార్చేశారు. ఇప్పుడు ఆ జాబితాలో కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ కూడా చేరారని చెప్పి ఇప్పుడు తాజాగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో సర్క్యులేట్ అవుతున్నటువంటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. సో ఇప్పుడు కొడాలి నాని 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు గుడివాడ నుంచి. 5వ మళ్ళీ గెలవడానికి ఆయన సన్నద్ధం అవుతున్నటువంటి క్రమంలో ప్రధానంగా గుడివాడలో అటు సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, ఎస్సీలు ఉన్నారు. సో వాళ్లే కీలకంగా ఉన్నారు. కానీ ఈసారి కమ్మ సామాజిక వర్గం దూరం అయిపోయింది. తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ రాము వెనిగళ్ళ ఆల్రెడీ పనిచేస్తూ ఉన్నారు. రాము వెనిగళ్ళకి సంబంధించి కమ్మ సామాజిక వర్గం మద్దతు ఇస్తుంది, అలాగే ఎస్సీ సామాజిక వర్గం, క్రిస్టియన్స్ వీళ్ళందరూ కూడా మద్దతు ఇస్తున్నటువంటి క్రమంలో తాజాగా చేసినటువంటి సర్వేలో వెనిగళ్ళ రాముకే హెడ్జ్ ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కొడాలి నానిని గన్నవరం పంపిస్తున్నారు. గన్నవరంలో టోటల్గా వల్లభనేని వంశీ యొక్క గ్రాఫ్ బాగాలేదని నిర్ధారించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన పెట్టడానికి సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. అందుకే ఇప్పుడు చాలా వ్యూహాత్మకంగా చాకచక్యంగా గుడివాడలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నానిని గన్నవరం పంపిస్తున్నారు. వాళ్ళిద్దరూ స్నేహితులు కాబట్టి అటు వంశీ అలాగే కొడాలి నాని వాళ్ళిద్దరే తేల్చుకుంటారు అనేటువంటి ఒక ఆలోచనతో బహుశా అక్కడికి పంపించి ఉండవచ్చు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మాత్రం గన్నవరం అలాగే గుడివాడ 2 చోట్ల ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి ఒక టార్గెట్ తోటి అభ్యర్థులు ముందుగానే ప్రకటించడం జరిగింది. రాము వెనిగళ్ళ గుడివాడ నుంచి, అలాగే గన్నవరం నుంచి వెంకట్రావు యార్లగడ్డ తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారు. వాళ్ళ దెబ్బకు ఇప్పుడు కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ రాజకీయంగా విలువల్లాడిపోతున్నట్టు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, రాజకీయ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఇప్పుడు వల్లభనేని వంశీ అలాగే కొడాలి నాని గ్రాఫ్ బాగలేదని చెప్పి తేల్చేసినటువంటి క్రమంలో సో గుడివాడ నుంచి గన్నవరం వెళ్ళి అసలు నాని పోటీ చేసే అవకాశం ఉందా, లేదంటే ఆయన ధిక్కార స్వరాన్ని వినిపిస్తారా అనేది ఇప్పుడు మనం చూడాలి. ఇప్పటికే కృష్ణా జిల్లాలో అనేక మందిని మార్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి కొంతమంది చేరుకున్నారు, పార్థసారథి లాంటి వాళ్ళు. సో మిగిలినటువంటి వాళ్ళకి స్థానచలనం కలిగించారు. ఇప్పుడు జోగి రమేష్ని పెడన్ నుంచి కూడా ఆయన మార్చేసి పంపించేటువంటి ప్రయత్నం చేశారు ఆల్రెడీ. సో ఆయన కొత్త నియోజకవర్గంలో ఇప్పుడు పనిచేస్తున్నప్పటికి కూడా ప్రజల నుంచి, గ్రౌండ్ నుంచి ఆయనకి సానుకూలమైనటువంటి సానుకూలమైన పరిస్థితులు లేవనేది తెలుస్తూ ఉంది. సో కృష్ణా జిల్లాలో మొత్తం ప్రక్షాళన అయితే భారీగా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వీర విధేయుడిగా వీర తిలకం దిద్దుకున్నటువంటి గుడివాడలో ఉన్నటువంటి కొడాలి నాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి వేటు వేయటానికి సిద్ధమయ్యారనేది ఇప్పుడు హాట్ టాపిక్ కూడా ఉంది. అయితే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక న్యూస్. దీనికి ఇంకా ఎవరూ ధృవీకరించలేదు, బట్ రాజకీయ వర్గాల్లో మాత్రం చాలా సీరియస్గా చర్చ అయితే జరుగుతూ ఉంది. సో ఇది ధృవీకరణ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎవరిని క్షమించరు, ఎవరిని టాలరేట్ చేయరు. ఎంతవరకు
ఉపయోగించుకోవాలో ఎవరిని అంతవరకే ఉపయోగించుకుంటారు, ఆ తర్వాత తీసి పక్కన పెడతారు అనే దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా ఈ ఎపిసోడ్ నిలిచేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.